అహ్మదాబాద్లో విమానం కూలిపోయింది. చాలా చాలా బాధాకరమైన వార్త ఇది. దాదాపు 242 మంది ప్రయాణికులు ఆ విమానంలో ఉన్నారంట. ఆ విమానం మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద కూలిపోయింది. హాస్టల్లో కూడా లంచ్ టైం అంట. విద్యార్థులు చాలా మంది ఉన్నారు. అహ్మదాబాద్లో స్టార్ట్ అవ్వగానే బిల్డింగ్ మీద పడిపోవడంతో అక్కడ విమానంలో ఉన్న 240 మంది బతికే అవకాశం లేదంటున్నారు. ఎందుకంటే ఆ మంటలు అట్లా ఎగిసి పడితేనే కూలగానే ట్రాష్ అయిపోయింది. మరొక వైపు మెడికల్ కాలేజీ బిల్డింగ్ మీద పడ్డది. అప్పుడు లంచ్ టైం. చాలా మంది విద్యార్థులు ఉన్నారట. ఎన్నో ఆశయాలతోటి ఆ విద్యార్థులు చదువుకుంటూ హాస్టల్లో ఉంటున్నారు. మరొక వైపు విమానంలో ఎన్నో ఆశలతోటి వేరే దేశానికి వెళ్తున్నాం, బాగుపడాలని. అదేవిధంగా కొంతమంది బిజినెస్ల పరంగా, కొంతమంది మన దేశానికి వచ్చి విజిట్ చేసి వాళ్ళ దేశానికి వెళ్ళిపోతుంటే ఏ రకంగా చూసినా కూడా ఇది చాలా 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 బాధాకరమైన వార్త. నిజంగా ఇలాంటి ఘటన నేనైతే ఎప్పుడు వినలేదు, చూడలేదు. ఈరోజు ఇలా దురదృష్టకరమైన ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం. జై హింద్.